గతంలో జరిగినటువంటి ఒక సంఘటన వివేకానంద రెడ్డి గారి హత్య. వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిన తర్వాత వీళ్ళు రకరకాల సమయాల్లో ఏమేం మాట్లాడారు, ఏ రకంగా ప్లేటు ఫిరాయించుకుంటూ వచ్చారు, ఇవాళ లిక్కర్ స్కామ్ కి సంబంధించి మొదట ఏం మాట్లాడారు, తర్వాత ఏం మాట్లాడారు అనేది ఒకసారి మనం పోల్చి చూద్దాం. మీకు చాలా సిమిలారిటీస్ కనపడతాయి. ఎందుకంటే వీళ్ళకి అలవాటైన పని అదనమాట. రోజుకొక మాట, రోజుకొక అబద్ధం, రోజుకొక రకంగా ప్లేటు ఫిరాయించడం. ఒకసారి ఆ వీడియో మీకు చూపించి దాన్ని మీ అందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇది ఒక కంపారిజన్. వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిన తర్వాత ఏ రకంగా వీళ్ళు ఏ నరేషన్ తీసుకొచ్చారు, ఇవాళ లిక్కర్ స్కామ్ సంబంధించి కూడా సేమ్ ప్యాటర్న్, అదే పందాన్ని ఏ రకంగా అవలంబిస్తున్నారు అనడానికి వీడియో ఒకటి తయారు చేయడం జరిగింది. ఒకసారి మీరు అందరూ కూడా తిలకించాలి. మనకు ప్రాథమికంగా సమాచారం అందుతుంది. మొత్తం మీద అయితే ఆయన నిన్న రాత్రి అనారోగ్య కారణంగా గుండెపోటు వచ్చినట్టుగా చెప్తున్నారు. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన స్నేహితుడు వెంకటేష్ నాయుడుపై సిట్ సమర్పించిన రిమాండ్ నివేదికలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన స్నేహితుడు వెంకటేష్ నాయుడుపై ఇప్పుడు వివేకానంద రెడ్డి గారు హత్య జరిగిన తర్వాత మొదటగా వాళ్ళ రోత ఛానల్, అవినీతి ఛానల్ ఏమని చెప్పారు, పాపం వివేకానంద రెడ్డి గారు గుండెపోటుతో మరణించారు, తీవ్ర అనారోగ్యంతో గుండెపోటుతో మరణించారని చెప్పి బిగినింగ్ షాట్ అది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి స్నేహితుడైన వెంకటేష్ నాయుడు. సో ఇక్కడేమో గుండెపోటు, ఇక్కడేమో స్నేహితుడైన వెంకటేష్ నాయుడు. సేమ్ ప్యాటర్న్. ఇక్కడ గుండెపోటుతో మొదలైంది స్టోరీ, ఇక్కడేమో వెంకటేష్ నాయుడుతో మొదలైంది, స్నేహితుడైన వెంకటేష్ నాయుడుతో మొదలైంది సీన్ అని చెప్పి మనకు ప్రాథమికంగా సమాచారం అందుతుంది. మొత్తం మీద అయితే ఆయన నిన్న రాత్రి అనారోగ్య కారణంగా గుండెపోటు వచ్చినట్టుగా చెప్తున్నారు. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన స్నేహితుడు వెంకటేష్ నాయుడుపై సిట్ సమర్పించిన రిమాండ్ నివేదికలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన స్నేహితుడు వెంకటేష్ నాయుడుపై చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన స్నేహితుడు వెంకటేష్ నాయుడుపై చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన స్నేహితుడు వెంకటేష్ నాయుడుపై ప్రజలకు ప్రజా జీవితానికి అంకితమైనటువంటి వ్యక్తి ఈ రకంగా ఈ రోజు గుండెపోటు మరణించడం అన్నటువంటిది ఆంధ్ర రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని భావించవచ్చు. వాళ్ళ ఛానల్లో మాట్లాడటమే కాకుండా ముఖ్యమైనటువంటి నాయకులతో కూడా అదే చెప్పించారు, గుండెపోటు అని చెప్పి. ఆ రోజున వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిన తర్వాత ప్రజల్ని, లోకాన్ని నమ్మించేటటువంటి ప్రయత్నం. అదేవిధంగా వీళ్ళ సాక్షి పత్రికలో వాళ్ళు రాసినటువంటి రాతలు ఒక్కసారి చూడండి. చెవిరెడ్డికి స్నేహితుడనే కారణంతో వెంకటేష్ నాయుడిని ఇరికించారు. వెంకటేష్ నాయుడిని దేనికి ఇరికించారంటండి, పాపం చెవిరెడ్డికి స్నేహితుడనే కారణంతో వెంకటేష్ నాయుడిని ఇరికించేశారని చెప్పి వాళ్ళ సొంత పత్రికలో రాసినటువంటి రాతలు. అక్కడేమో గుండెపోటుతో మొదలైంది, ఇక్కడేమో స్నేహితుడితో మొదలైంది. తర్వాత ఏ రకంగా మారిందో చూద్దాం. ఈ వివిధ సందర్భాల్లో వాళ్ళ పేపర్లో రాసినటువంటి రాతలు. చెవిరెడ్డి నాకు పూర్తి స్థాయిలో అనుమానాలు కలుగుతా ఉన్నాయి. ఇవి కూడా మద్యం స్కామ్ కు సంబంధించిన డబ్బే అని అటు సిట్ అధికారులు అనుకుంటున్నారని ముందుగానే రాధాకృష్ణ గారు, అలాగే రామోజీ ఆత్మ గారు వారి పేపర్లలో యథాతథంగా. సో నెక్స్ట్ సీన్ ఏమొచ్చిందండి, వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ముందేమో గుండెపోటు అని, ఆ తర్వాత ఇది అవినాష్ రెడ్డి ఏమన్నాడు, మాకు అనుమానాలు ఉన్నాయి అని వర్షన్ మార్చారు. గుండెపోటు పోయింది, ఆ తర్వాత మాకు అనుమానాలు ఉన్నాయి. ఎప్పుడైతే అక్కడ రకరకాలైనటువంటి ఎవిడెన్సెస్ బయటకు వచ్చాయో ప్లేట్ ఫిరాయించి అనుమానాలు అన్నారు. ఇక్కడ సేమ్ స్టోరీ లిక్కర్ స్కామ్లో ముందేమో పాపం చెవిరెడ్డికి స్నేహితుడైన పాపానికి ఇవాళ వెంకటేష్ నాయుడిని పాపం అన్నెంపును ఎరిగినటువంటి అమాయకుడిని అరెస్ట్ చేశారని చెప్పారు. ఎప్పుడైతే ఎవిడెన్సెస్ నోట్ల కట్లు బయటకు వచ్చాయో ఇక్కడ కూడా మళ్ళీ అక్కడ కూడా మాకు అనుమానాలు ఉన్నాయి, ఆ డబ్బు లిక్కర్ స్కామ్ అవునా కాదా మాకు అనుమానాలు ఉన్నాయి అంటే అనుమానాలు ఉన్నాయి అనే సీను అక్కడ ఇక్కడ రెండు కూడా సేమ్ స్క్రిప్ట్, సేమ్ ప్యాటర్న్.